రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, భారము చేయి అలసి సొరసిన వారలారా రండి, భారము చేయి అలసి. రాణి మేలిమి బంగారు నగలతో కైసేసుకుని నీ కుడి పార్శ్వమున నిలుచుండును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ మరియమ్మ పరలోక భూలోక రాజ్ఞిగా పట్టాభిషేకం పొందిన రోజుని మనం కొనియాడుతూ ఉన్నాం. మరి రోజు ఆ మరీ తల్లిని పరలోక రాజ్ఞిగా, భూలోక రాజ్ఞిగా మనము గౌరవిస్తూ ఆ తల్లి యొక్క అండదండలో మరి ఆమె యొక్క సైనికులుగా, అనుంగబిడలుగా జీవించడానికి కావాల్సిన వరాన్నిమని ఈ దివ్యబలి పూజలో విశ్వాసంతో వేడుకుందాం. ఈరోజు ఈ దివ్యబలి పూజను సమర్పించుకొనుచున్న ప్రతి ఒక్కరు ఉద్దేశాలను నెరవేర్చి వారికి దేవుని యొక్క దీవెనలు మరియు తల్లి యొక్క ఆశీస్సులు కుమ్మరించమని బ్రతిమాలుకుందాం. ఈ పూజలో పాల్గొకముందు మనం హృదయ లోతుల్లో తొంగిచూచి మనం కట్టుకున్న ప్రతి పాపాన్ని తలంచి పశ్చాత్తాపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపమును చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము,
ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు తల్లిగాను రాజ్ఞిగాను దయచేసితివి. మహిమానుతురాలైన ఆ మాత ప్రార్థనల సహాయమున నీ పుత్రీకుల కొరకు సిద్ధపరిచి ఉన్న మహిమలో మేము పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మేము హృదయపూర్వకంగా ఆ తల్లిని ప్రేమించి ఆమె అడుగుజాడలో జీవించి మేము తుదకు ఆమెని దర్శించు భాగ్యమును మాకు అనుగ్రహించమని మేము వేడుకొనుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనం ఒక కుమారుణ్ణి బడసితిమి. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు. ఆ దినములలో చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్ల సొమ్ము పంచుకొను వారు ప్రమోదము చెందునట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కెత్తిన కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండములను ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిథ్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదకి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుణ్ణి బడసితిమి. అతడు రాజ్యభారమును వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడును, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరపుచు నేటి నుండి కలకాలము వరకు పరిపాలనము చేయును. సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ కార్యమును నెరవేర్చుటకు కృతనిశ్చుడాయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా.
స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్నిక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మని పైవయించేను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతటి మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. జగన్మాత క్రీస్తు జననీ కృపా వాహిని అమృతవర్షిణి పరలోక భూలోక రాజ్ఞివి నీవే. యేసు క్రీస్తు రాజుని యొక్క తల్లి మహారాణివి మరియ రాణివి నీవే.
ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు పరలోక భూలోక రాజ్ఞి అయిన మరియరాణి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరి రోజు ప్రత్యేకంగా మనం తెలుసుకోవలసిన ఒక విషయం ఏంటంటే, మరి క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవలసిన ఒక విషయం, విశ్వ శ్రీసభలో తొలి క్రైస్తవరాలు మేరీమాత. క్రైస్తవులందరికీ ముందుగా నడిచి దారి చూపించిన నాయకి మరియ తల్లి. ఆమె మహావిశ్వాసి, నిత్య కన్యక, దేవుని చేత ఆశీర్వదింపబడిన మరియ తల్లి. మరి దేవుడే ఆమెని నిష్కలంక మాతగా ఏర్పాటు చేశారు. పరమ పవిత్ర పావని, మరి సకల వరప్రసాదములకు అనుగ్రహములకు నిలయము ఆ తల్లి. ఆ తల్లిని మరి ఈరోజు ఇక యేసు ప్రభు తన తల్లిని పరలోక భూలోక రాజ్ఞిగా నియమించిన ఈ యొక్క పండుగను కథోలిక శ్రీ సభ కొనియాడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం మనము ఆగస్టు 22వ తారీఖున మరియరాణి మహోత్సవాన్ని కొనియాడుతుంది కథోలిక శ్రీ సభ. పరలోక రాజ్ఞిగా, రాణిగా ఆమెని గుర్తించి గౌరవించి, మరి దేవుని యొక్క దీవెనలు పొందిన మరియ తల్లిగా ఆమెని ఈనాడు పొగడుతూ ఆ తల్లి యొక్క ఘనతను కీర్తిస్తుంది కథోలిక శ్రీ సభ. ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, ఆగస్టు 15 రోజున, ఆగస్టు 15 తారీఖున మనము మరియ తల్లి ఆత్మ శరీరాలతో పాటు మోక్షానికి కొనిపోబడిన మోక్షరూపణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరి ఆ తల్లి నిష్కలంక మాత, పాప కలంకం లేకుండా జన్మించింది కాబట్టి ఆ యొక్క సృష్టికర్తకే తల్లిగాను, ఆ రక్షణదాత అయిన యేసుక్రీస్తుకి తల్లిగాను, పవిత్రాత్మకు యొక్క నిలయముగాను ఏర్పడైన ఆ యొక్క తల్లిని ఆత్మ శరీరాలతో పాటు ఆ యొక్క త్రిత్వేక సర్వేశ్వరుడు పరలోకానికి తీసుకొని వెళ్ళారు. ఇది నగ్న సత్యం, మనము కొనియాడుతూ ఉన్నాం. మరి 7 రోజుల తర్వాత పరలోకానికి ఆత్మ శరీరాలతో పాటు ఎత్తబడిన మరియ తల్లి, ఆ తల్లి పరలోకానికి చేరుకున్న తర్వాత ఆ యేసుక్రీస్తు తన కుమారుడే, ఆ సృష్టికర్తే, ఆ పవిత్రాత్మే ఆ యొక్క తల్లిని పరలోక భూలోక రాజ్ఞిగా ఆ యొక్క సింహాసనంపై కూర్చోబెట్టి ఆమెని ఆ యొక్క వారు కొనియాడిన ఈ పండుగను ఈనాడు మనము ఇక ఈ భూలోకంలో చేసుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, సకల పునీతుల మధ్య రాణిగా, భూపరలోక రాణిగా మరి యావత్ కథోలిక శ్రీ సభ మరి తల్లిని కొనియాడుతుంది ఈరోజు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రారంభంలోని ఒక వివరణ మనము తెలుసుకోవాలి. మరి ముందుగానే చెప్పినట్లుగా 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున మోక్షరూపణం పొందిన మరియ తల్లి, ఆత్మ శరీరాలతో కొనిపోబడిన తల్లిని మరి 7 రోజుల తరువాత మరి ఈరోజు ఆగస్టు 22వ తారీఖున మరి ఆమెని పరలోక భూలోక రాజ్ఞిగా నియమించి ఆ యొక్క పరలోకంలో పట్టాభిషేకం చేసి అతన్ని గౌరవిస్తున్న ఇక ఈ సమయమున మనమందరం కూడా సంతోషించాలి. ఆ యొక్క పరలోక భూలోక రాజ్ఞి అయిన మరియ తల్లిని మనము గౌరవించాలి. ఆ యొక్క తల్లి యొక్క గుణగణాలు నేర్చుకొని ఆమెని, ఆ తల్లిని వెంబడించాలి, ఆ తల్లిని మనము అనుసరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మోక్షానికి ఎత్తబడిన తర్వాత
కిరీటం ధరించిన ఆ తల్లి యొక్క పండుగను మరి మనం కొనియాడుచుండగా ఆమె ఎలా ఆ యొక్క పరలోక భూలోక రాజ్ఞి అయింది, ఆమె రాణి అని ఎలా పిలువబడుతుంది అని మనము చూసుకున్నట్లయితే నిజానికి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయము, ఆమె కన్న కుమారుడు యేసుక్రీస్తు రాజు అయితే ఆ రాజును కన్న తల్లి రాజమాత, మరి గొప్ప మహారాణి. మరి ఈ విషయాన్ని ఈరోజు మనము ఈ అంశాన్ని ధ్యానిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభువులకు ప్రభు రాజులకు రాజు యేసుక్రీస్తు. మరి పాత నిబంధన నుంచి మనం చూసినట్లయితే దేవునికి రాజు అని ఆయన్ని పిలిచిన విషయాన్ని, కొనియాడిన రీతిని మనం గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దానికి ముందుగానే మనం చూడవలసింది ఏంటంటే, మరియమ్మ అంటే ఏలిన రాలు అని ఆ యొక్క మాటకి అర్థమని, మిరియం అనే మాటకి అర్థమని, యజమానురాలు అని అర్థమని, ఉన్నతమైన స్త్రీ అని అర్థమని, మరి భూపరలోక రాజ్ఞిగా మరి ఈరోజు ఆ యొక్క తల్లిని నియమించున్నారు. ఈరోజు మరి మనకందరికీ తెలిసింది ఏంటంటే, రాణులు ఆ యొక్క పాత నిబంధనలో నుంచే మరి ఎన్నో సీరియల్స్లోనూ లేకపోతే ఆ యొక్క పుస్తకాల్లోనూ చదువుతున్నాము. ఒక రాణి సింహాసనంపై కూర్చున్న రాణిని మనము చూసినట్లయితే ఆమెకి ఎంత గొప్ప గౌరవాన్ని ఇస్తారు, ఆమె యొక్క మహిమను కొనియాడతారు, ఆ యొక్క స్థానాన్ని గౌరవిస్తారు, మనకందరికి తెలుసు. కాబట్టి యేసు ప్రభు రాజు కాబట్టి ముమ్మాటికి మరియ తల్లి ఆ రాజుని యొక్క తల్లి కాబట్టి రాణి అని పిలువబడుతుంది. ఆ యొక్క రాజమాతగా ఆమెని గౌరవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లికి ఇంత గొప్ప ఉన్నతమైన స్థాయిని ఆయనకి ఇస్తున్నాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో ఈ వచనాన్ని మనం చదువుకుంటున్నాము. దేవదూత వచ్చి చెప్తున్న విషయము, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనుదు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఆ యొక్క రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయనకి రాజ్యమునకు అంతమే ఉండదని మనం గ్రహించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పాత నిబంధనలో చాలా విషయాల్ని మనం చదువుతున్నాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ మెస్సియా రాబోతున్న మెస్సియాను గురించి రాయబడింది. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాద్రుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరెడుదురు. మరి ఆయన రాజ్యాధికారం కలకాలం ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే, ధ్యానించినట్లయితే, మరి ఆయన ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాద్రైన దేవుడు, శాశ్వత జనకుడు, శాంతికరుడైన రాజు. మరి
ఈ యొక్క మాటల్లో మనము ఇక రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని యేసుక్రీస్తే అని మనము గ్రహించవచ్చు. ఆ యొక్క రాజుని యొక్క తల్లి మరియ తల్లి మహారాణి అని కూడా మనము గౌరవించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో మనము మరియ తల్లి ఎలిజబెత్తును సందర్శించిన సమయమున ఆ యొక్క ఎలిజబెత్తమ్మ ఆమెని ఎన్నో విధాలుగా కొనియాడింది. పిమ్మటి ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను స్త్రీలందరూ నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించను. ఈ వాక్యాలను బట్టి మనము ఇక్కడ గమనించేది ఏంటంటే, నా ప్రభువు తల్లి. ప్రభు అంటే రాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయిన ఆ యొక్క నా ప్రభువు తల్లి నా యొద్దకు రావటం నాకు ఎలాగ ప్రాప్తించను. ఆ యొక్క ఎలిజబెత్ అమ్మే అక్కడ ఘనంగా కొనియాడుతుంది. ఆ యొక్క మరియ తల్లిని ప్రభుని తల్లిగా, ఆ యొక్క రాజుని యొక్క తల్లిగా ఆమె సంబోధించిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము. ముగ్గురు జ్ఞానులు వచ్చి ఈ యొక్క బాలుడైన యేసు ప్రభుని సాష్టాంగపడి ఆయన్ని అంటే వారు కొనియాడిన తర్వాత వారి యొక్క బహుమానాలు ఇచ్చారు. మొదటి రాజు సాంబ్రాన్ని ఇచ్చాడు, దైవత్వానికి గుర్తుగాను. మరి బంగారంను ఇచ్చాడు. రెండో రాజు రాజరికపుకి రాజుగా ఉండటానికి గుర్తుగాను. పరిమళ ద్రవ్యాన్ని మూడో రాజు ఇచ్చాడు, మానవత్వానికి గుర్తుగా ఉండటానికి. మరి వీరందరూ కూడా ఎదుగో ఆ యొక్క రాజుని సాష్టాంగపడి ఆ యొక్క ఆరాధించి ఆయనకి కానుకలు ఇచ్చినట్టుగా చదువుతున్నాం. యూదుల రాజుగా జన్మించిన శిశువు అక్కడ రాజుగా జన్మించిన శిశువు ఎక్కడని వారు వెతుక్కొని వచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు రాజు. దీన్నే మనం ఇంకా ఆ యొక్క సిలువ వేయబడిన యేసు క్రీస్తుని అంటే శ్రమల గురించి ధ్యానించేటప్పుడు ప్రారంభంలోనే ఆ తీర్పు దినమున పిలాతు ముందు నిలబడినప్పుడు నీవు రాజువా అని పిలాతు అడుగుతున్నాడు. నీవన్నట్లుగానే అని యేసు ప్రభు చెప్పిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. నా రాజ్యము ఈ లోకానికి చెందింది కాదు, కానీ నా రాజ్యము పరలోకానికి చెందింది అని ఆయన నడుచున్న విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనము మరియ తల్లి పరలోక భూలోక రాణి అని మనం కొనియాడుచునగా యేసు ప్రభు రాజు అని చెప్పడం ఏంటి మీరు అని కొంతమంది ప్రశ్న వేయచ్చు. కానీ ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజుని యొక్క తల్లి రాణి. మరి పాత నిబంధనలు మనం చూస్తున్నాము. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో సొలొమోను మొట్టమొదటిగా రాజు అయినప్పుడు ఆయనకు ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాత మనం గమనించేది ఏంటంటే, తన ప్రక్కన తన తల్లికి ఒక సింహాసనం ఏర్పాటు చేసి ఆ తల్లిని కూర్చోబెట్టి గౌరవించిన విషయాన్ని మనం అక్కడ చదువుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగానే ఈరోజు మనము యేసు ప్రభు తన తల్లి అయిన మరియమ్మను ఆ యొక్క పరలోక భూలోక రాణిగా మరి నియమించి ఆ యొక్క సృష్టికర్తే రక్షణదాత అయిన యేసుక్రీస్తే పవిత్రాత్మే ఆమెకి ఆ బంగారు కిరీటాన్ని అందించి ఆమెను గౌరవించిన విషయాన్ని మనము ఇక్కడ చదువుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మనము చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా విషయాలు బయటపడుతున్నాయి. కానీ
ఇది ఎప్పుడు ఈ యొక్క పండుగ అమల్లోకి వచ్చిందని మనము ఆలోచించినట్లయితే 12వ భక్తినాథ పాప గారు 1954 సంవత్సరంలో మరి అదుచ్లీ రెజినియం అని ఆ యొక్క ఒక ఎన్సైక్లికల్ లెటర్ రాశారు. అందులో నుంచి బయటపడిన విషయము ఆ యొక్క మరియ తల్లి పరలోక రాజ్ఞి అని ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. మామూలుగా మనం చూసినట్లయితే దీన్నే 1969 సంవత్సరంలో మరి ఆగస్టు 22వ తారీఖున మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞిగా నియమింపబడిన పండుగను 1969 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే మరి ఆ తల్లి ఆత్మ శరీరాలతో పాటు మోక్షానికి కొనిపోబట్టం, మరి ఆమె అదుచ్ఛలి రజనీయం అని ఆ యొక్క భక్తినాథ 12వ భక్తినాథ పాప గారు ఆమెని గౌరవించడం తెలియపరచడం జరిగింది. కానీ ఈ యొక్క ఆత్మ శరీరాలతో పాటు ఆగస్టు నెల 15వ తారీఖున ఆమె యొక్క పండుగను మనము మోక్షరూపంగా కొనియాడుతున్నాం. కానీ 7 రోజుల తర్వాత ఆ యొక్క మరియ తల్లిని పరలోక భూలోక రాజ్ఞిగా నియమింపబడి ఆ యొక్క తల్లిని గౌరవించిన విషయాన్ని మనము ఈ యొక్క పండుగ చేసుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ యొక్క మరియ తల్లి ఒక మహారాణిగా ఆ యొక్క మరి మనకి బహుమానంగా ఇవ్వబడింది. ఆ తల్లి గుణగణాలని అలవరుచుకొని మనము జీవించినట్లయితే, ఆమె యొక్క అనుంగబిడ్డలుగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క మహారాణి యొక్క ఆమె చేరుకున్న స్థలంలో మనం కూడా చేరుకోవటానికి కుదురుద్ది. ఆ పరలోకంలో ఆ యొక్క మోక్షరాణిగా ఆమెని మనం కొనియాటకు మరి ఆమెని ఆరాధించటకు అవకాశం దొరుకుతుంది. దర్శన గ్రంథంలో 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం అక్కడ ఒక స్త్రీని చూస్తున్నాము. ఆ యొక్క దర్శన గ్రంథము 12వ అధ్యాయము అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చి సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను అని అక్కడ రాయబడింది. మరి అసలు ఆ 12 నక్షత్రాలతో పాటు కిరీటాన్ని ధరించి సూర్యుని తన వస్త్రాలుగా, చంద్రుని తన పాతపీఠంగా కొనియాడి ఆ యొక్క దర్శన గ్రంథంలో కొనియాడి స్త్రీ ఎవరో కాదు, మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞి. ముమ్మాటిగా ఆ యొక్క తల్లి ఆ యొక్క భూ పరలోక రాణి అని పిలువబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, జపమాలలో కూడా మనము ఆ యొక్క మహిమ దేవరహస్యంలో 4-5 దేవరహస్యాల్లో చూస్తున్న 4వ దేవరహస్యంలో మరియ తల్లి ఆత్మ శరీరాలతో పాటు మోక్షానికి కొనిపోబడిందని, 5వ గుర్తుగా మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞిగా నిమ్మపడిన ఆ యొక్క ఆ సత్యాన్ని కథోలిక శ్రీ సభ మరి ఇక జపమాలలో చెప్పి మరి ధ్యానిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మనము మరియ తల్లి ఆమె ముమ్మాటికి రాణి అని మనం బల్లగుద్ది చెప్పవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవమాత యొక్క ప్రార్థనలో మనము చదివేది ఏంటంటే, కథోలిక శ్రీ సభ బోధించిన బోధనల ప్రకారం సమ్మనుసుల యొక్క రాజ్ఞి, పితరుల యొక్క రాజ్ఞి, దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, అపోస్తుల యొక్క రాజ్ఞి, వేదసాక్షుల యొక్క రాజ్ఞి, స్తుతుల యొక్క రాజ్ఞి, కన్యకుల రాజ్ఞి, సకల పుణ్యాత్ముల యొక్క రాజ్ఞి, మరి యొక్క జన్మ పాపం లేకుండా ఉద్భవించిన రాజ్ఞి, మోక్షానికి కొనిపోబడిన రాజ్ఞి,
పరిశుద్ధ జపమాల రాజ్ఞి, కుటుంబాల రాజ్ఞి, ఈ యొక్క సమాధానం యొక్క రాజ్ఞి అని ఆ యొక్క తల్లిని ఆ యొక్క రాజ్ఞిగా మనం కొనియాడుతున్నాం. ప్రియ సహోదరులారా, మరి ఆమె అంత గొప్ప ఉన్నతమైన స్థాయిని అందుకోవటానికి కారణం ఆమె యొక్క స్వశక్తి కాదు, దేవుడే ఆమెకి వరాన్ని ఇచ్చాడు. ఆ యొక్క మరి సృష్టికర్తే ఈ లోకానికి జన్మించినప్పుడు ఆ యొక్క తల్లి యొక్క గర్భాన్ని ఆయన వెన్నుకున్నాడు. ఆ యొక్క ఆమె ప్రభువుని మోసిన మందస్సుగా మారింది. మరి అంత గొప్ప ఆమె పరిశుద్ధరాలుగా నియమపడింది. ప్రియ సహోదరులారా, కాబట్టి మరి రాణి, జయరాణి, విమలరాణి, అమలరాణి, మరి ఇక రాజ్ఞిని మనము హృదయపూర్వకంగా గౌరవిస్తూ ఆ తల్లి యొక్క గుణగణాలని అలవరుచుకుంటూ మన యొక్క జీవితంలో ఆ తల్లిని ఒక మాదిరిగా మనం ఉంచుకొని ఆ తల్లి సహాయ సహకారాన్ని మనం కోరుతూ ఆ తల్లి యొక్క పాదాలు చెంత శరణం కోరి ఎప్పుడు ఆ తల్లిని గౌరవిద్దాం, ఆమె యొక్క అనుంగ బిడ్డలుగా ఉందాం. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. సహోదరులారా, నేను మీరు నడిపిస్తున్న బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ మరియ రాజ్ఞి సంస్మరణ నాడు మేము ఆమెని కొనియాడుచు నీకు మా అర్పణను తెచ్చి ఉన్నాం. మా కొరకు శరీరధారి అయి శిలువపై కలంకము లేని బలి వస్తువుగా అర్పితమైన క్రీస్తు ద్వారా మాకు ఆత్మశక్తిని అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఈ దివ్యబలి పూజలు అడిగిన ప్రతి ఉద్దేశమును నెరవేర్చి మమ్ము ఆదుకోమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ చోటును మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ పరలోక భూలోక రాజ్ఞి మహోత్సవమును మేము కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచున్నాం. ఆ మాత పవిత్రాత్మ వరప్రసాదమున నీ ఏకైక స్తుతిని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును
మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటే నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా. ఆ విధమైన భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కి అప్పమ రక్షణ పాత్ర నీకు సమర్పించున్నాం. నీ సమూహం నిలిచి
పాత్రలుగా నీ సమూహము నిలిచి నీకు పరిచర్య చేటుకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమేందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతరం వ్యాపించునని శ్రీసము జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురులను, మా జరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లియగు మరియమ్మతోను, ఆమె భర్తయగు జోజప్ప గారితోను, పునీత ఆంతోని వారితోను, సకల పునీతులతో, సకల అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా తప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతరకు గురి కాకున్నట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీశుభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శుభ శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒక్కరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. మీ కనికరం బట్టి మా ఆత్మశ్రేములకు భద్రతను ఔషధంగా ఉన్నగాక. ఆమేన్. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిగణించిన క్రీస్తు ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఈయన యొక్క విందులో పాల్గొనడానికి వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మమ్ము నిత్యజమున కాపాడునుగాక. ఆమేన్.
రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగునారండి ప్రీతితో లోకొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించని నీవు ఎంత ధన్యురాలవు. ప్రార్థించుదమ్ము. ఓ ప్రభువా, స్వర్గపు భోజనమును ఆరగించిన మేము నిన్ను దీనతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియమ్మ పరలోక భూలోక రాజ్ఞిగా సంస్మరణం చేసుకొని కొనియాడిన ఈ సమయమున భక్తితో మేము ఆమె పాదములు చెంత నిలిచి ఉన్నాము. ఒకనాడు నీ శాశ్వత విందులో భాగస్థలమగు భాగ్యమును మాకు అనుగ్రహింపు. మేము ఆ తల్లి యొక్క అనుంగబిడలుగా జీవించుటకు అన్ని శోధనని ఎదుర్కొని ఆ తల్లి యొక్క పవిత్రతను కొని అటు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాంచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి